నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మంత్రివర్గ సమావేశాల్లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు మూడు మతాల్లో చిచ్చుకు జగన్ కుట్ర చేశారని ఆరోపణ రాజకీయ ప్రయోజనం కోసమేనని ధ్వజం విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామన్న లోకేష్ 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి ఆర్థిక వృద్ధి కేంద్రంగా అమరావతి ఉంటుందని స్పష్టీకరణ మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి ఐటీ కంపెనీ ఫామ్ హౌస్ లో సిట్ సోదాలు 2019-24 మధ్య ఆర్థిక లావాదేవీల పత్రాలు స్వాధీనం విచారణకు రావాలంటూ రాజ్ తండ్రికి నోటీసులు తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా జపాన్లో రేవంత్ రెడ్డి పర్యటన ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం సుమిదా రివర్ ఫ్రంట్ సందర్శించనున్న సభ్యులు గ్రూప్ 1 నియామక ప్రక్రియపై ఆరోపణలు ఖండించిన టీజీపీఎస్సీ ప్రోటోకాల్ ప్రకారమే మూల్యాంకనం జరిగినట్లు వెల్లడి పుకార్లు నమ్మవద్దని ఉద్యోగార్థులకు సూచన దేశంలో బాలల అక్రమ రవాణా పెరగడంపై సుప్రీంకోర్టు ఆందోళన రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సూచన నేషనల్ హెరాల్డ్ కేసు ఛార్జిషీట్లో కీలక అంశాలు పేర్కొన్న ఈడీ ఏజేఎల్ షేర్లు అప్పనంగా బదలాయించుకున్నారని ఆరోపణ 988 కోట్ల మనీ లాండరింగ్కు పాల్పడ్డారని వెల్లడి ఆంధ్రప్రదేశ్లో మూడు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ కుట్ర పన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో కుల మత ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన సీఎం జగన్ ఎందుకు డిక్లరేషన్ ఇవ్వరని నిలదీశారు ఇతర మత విశ్వాసాలపై ఎంతమాత్రం గౌరవం లేని వ్యక్తి జగన్ అని దుయ్యబట్టారు జగన్ నైజం ఎలాంటిదో కళ్ల ముందు కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ క్రిస్టియానిటీ తీసుకోవటం ఆయన ఇష్టమన్న సీఎం ఎవరి మత విశ్వాసాలు వారికుండటం తప్పు కాదన్నారు కానీ జగన్ తిరుమల వెళ్లినప్పుడు అక్కడి ఆచారాల్ని పాటించకపోవడాన్ని తప్పుపట్టారు పదే పదే అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని నమ్మించడం వైసీపీ పార్టీ ఏకైక అజెండా అని మండిపడ్డారు ఆ పార్టీకి ఏ అంశంలోనూ చిత్తశుద్ధి లేదని విమర్శించారు వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపైన వాళ్లు లోక్సభలో ఒకలా రాజ్యసభలో మరోలా వ్యవహరించారని గుర్తు చేశారు మళ్లీ ఇప్పుడు తెలుగుదేశమేదో ముస్లింలకు వ్యతిరేకమన్నట్లుగా బురద చల్లేందుకు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేశారంటూ నానా యాగి చేస్తే రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు స్పష్టంగా ఆధారాలు బయటపెట్టినా ఇంకా బురద చెల్లాలని వైసీపీ చూస్తోందని ఆక్షేపించారు ప్రవీణ్ మృతిపై చట్ట ప్రకారం విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు కానీ వైసీపీ దాన్ని పక్కదారి పట్టిస్తూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారంతో క్రైస్తవుల్ని రెచ్చగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు ఆ పార్టీ కుట్రల్ని తిప్పికొట్టడంలో మంత్రులు కీలకంగా వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు కూటమి నిర్ణయం ఏదైనా పూర్తి స్పష్టతతో ఉంటుందని ప్రజలకు ధైర్యంగా చెప్పి ముందుకు వెళ్లే దమ్ము తమకుందని స్పష్టం చేశారు మంత్రులకు శాఖలపై పూర్తి పట్టుండాలని వారి శాఖల్లోని అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడుతుంటే నియంత్రించాల్సిన బాధ్యత వారిదేనని సీఎం స్పష్టం చేశారు ఇటీవల కొందరు బ్యూరోక్రాట్ల అవినీతి వ్యవహారాలు తరచూ చర్చనీయాంశమవుతున్నాయన్నారు ఇది ఎంతమాత్రం ఉపేక్షించతగ్గది కాదని స్పష్టం చేశారు ప్రజలు అన్ని గమనిస్తుంటారని దీన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రులు సీరియస్ గా వ్యవహరించాలని ఆదేశించారు అలాగని ముందు వెనుక చూడకుండా దూకుడుగా వెళ్లొద్దని హితవు పలికారు తమ పరిధిలోని అధికారులు ఎవరైనా తప్పు చేస్తుంటే పద్ధతి మార్చుకోమని అప్రమత్తం చేయాలని సూచించారు అప్పటికీ వినకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు అర్జీల్లో ఎక్కువ రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటున్నాయని సీఎం అన్నారు దాన్ని ఎలా ప్రక్షాళించాలో అర్థం కావడం లేదని ఎంత ప్రయత్నించినా మైలేజీ రావడం లేదని వ్యాఖ్యానించారు రెవెన్యూ సమస్యలపై దృష్టి పెట్టాలన్న చంద్రబాబు రెవెన్యూ వివాదాల్లో భూ సమస్యల్లో పోలీసుల జోక్యంపైన ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అలా జరగకుండా చూడాలని ఆదేశించారు గత ప్రభుత్వ హయాంలో పోలీసుల్ని ప్రయోగించి కొన్ని రెవెన్యూ వివాదాల్ని సెటిల్ చేయించేందుకు ప్రయత్నించారని విమర్శించారు వాటిపై ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు దుర్ఘటనలో ఎవరి తప్పిదమైనా ఉన్నట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు బాణసంచా తయారీ కేంద్రానికి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చారేమో తెలుసుకోవాలన్నారు మానవ తప్పిదాల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించి గట్టి నిఘా పెట్టాలని స్పష్టం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెలిగొండ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ని నిబంధనలు పాటించకుండా అర్ధాంతరంగా మార్చడంపై బాధ్యులైన అధికారుల వివరణ కోరాలని సీఎం ఆదేశించారు ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఎలా అని మండిపడ్డారు
మండిపడ్డారు. బాధ్యులైన అధికారులకు మెమో జారీ చేయడంతో పాటు ఇంక్రిమెంట్లోనూ కోత పెట్టాలని తెలిపారు. రాష్ట్రానికి ప్రాజెక్టులు తేవడంతో సరిపోదని అవి ఆచరణలోకి వచ్చేలా ఫాలో అప్ కూడా ఉండాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ని ఉద్దేశించి సీఎం అన్నారు. ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయో, వాటిలో ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో 2 నెలలకు ఒకసారి తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా మంత్రివర్గ సహచరులు ఆయనకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. వారికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తయారీ రంగంలో 30 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ విద్యా, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్గా తీర్చిదిద్ది ఆ ఒక్క రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం సిఐఐ మొదటి జాయింట్ కన్సల్టేటివ్ ఫోరం సమావేశం జరిగింది. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేవారికి కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులతో రావాలని, వారు కోరినట్లుగా మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. విశాఖకు పెద్ద ఎత్తున గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, డేటా కేంద్రాలు రాబోతున్నాయని వివరించారు. వాటికి అవసరమైన గ్రీన్ ఎనర్జీ సరఫరాకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి ఇకపై 2 నెలలకోసారి జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని లోకేష్ తెలిపారు. అమరావతిని ఆర్థిక వృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామని తెలిపారు. ఇందులో భాగస్వాములయ్యే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకారాన్ని సిఐఐ అందించాలని కోరారు. అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2 రోజుల పాటు ఏపీలో పర్యటించనుంది. ఈ మేరకు మంగళవారం రాత్రి విజయవాడకు ఆర్థిక సంఘం సభ్యులు చేరుకున్నారు. నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, అధికారులతో ఆర్థిక సంఘం సమావేశం కానుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఇతర అనేక అంశాలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత విజయవాడలో వివిధ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు మాట్లాడతారు. మర్నాడు తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ వ్యాపార, పారిశ్రామిక వర్గ ప్రతినిధులతో సమావేశమవుతారు. వారి నుంచి కూడా వినతులు స్వీకరించి అన్నింటినీ సమీకరించి కేంద్ర ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేస్తారు. ఏపీ ఆశలన్నీ 16వ ఆర్థిక సంఘంపైనే పెట్టుకుంది. ప్రత్యేకంగా ఆదుకోవాలని ఎదురుచూస్తోంది. విభజన, అప్పులు, రాజధాని లేకపోవడం, సేవారంగం దూరం కావడం, ఉపాధి అంతంత మాత్రం కావడం, రెవెన్యూ లోటు, తుఫానులు, విపత్తులు రాష్ట్రాన్ని నష్టపరుస్తున్నాయి. 2026 జనవరి నుంచి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమల్లోకి వస్తాయి. రాష్ట్రానికి కేంద్ర నిధులు, ప్రత్యేక గ్రాంట్లు రావాలంటే ఆర్థిక సంఘం సిఫార్సులే ముఖ్యం. తెలంగాణలోకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనకు వెళ్లనుంది. నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి జపాన్ బయలుదేరారు. ఈ మధ్యాహ్నం టోక్యోలోని నారిటా ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సీఎం బృందం నేడు జపాన్లోని భారత రాయబారితో భేటీ కానుంది. రేపు టోక్యోలో సోనీ గ్రూప్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్ వివిధ సంస్థలతో సమావేశమవుతారు. రేపు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు. ఎల్లుండి టోక్యోలోని గాంధీజీ విగ్రహాన్ని సీఎం సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమవుతారు. టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్జీటీ తదితర కంపెనీల సీఈఓలతో వేర్వేరుగా చర్చిస్తారు. అదే రోజు సుమిద, రివర్ ఫ్రంట్ను సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. ఈ నెల 22 వరకు టోక్యో, మౌంట్ ఫుజీ, ఒసాకా, హిరోషిమాలో రాష్ట్ర బృందం పర్యటన కొనసాగనుంది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై కొందరు ఎంపిక కాని అభ్యర్థులు, కోచింగ్ కేంద్రాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోటీ పరీక్షల్లో చాలా మందికి ఒకే విధమైన మార్కులు రావడం, ఒకే సెంటర్లో పలువురు ఎంపిక కావడం సహజమని తెలిపింది. రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని, దరఖాస్తు చేయకపోయినా మార్కులు మార్చారన్న ఆరోపణల్లో నిజం లేదని పేర్కొంది. నియామక ప్రక్రియలను టీజీపీఎస్సీ ప్రొఫెషనల్గా నిబంధనల మేరకు నిర్వహిస్తోందని, అభ్యర్థులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను టీజీపీఎస్సీ ఖండించింది. ర్యాంకు రాని కొందరు అభ్యర్థులు, కొన్ని కోచింగ్ సెంటర్లు దురుద్దేశపూరితంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటన విడుదల చేశారు. పోటీ పరీక్షల్లో చాలా మందికి ఒకే మార్కులు రావడం సహజమని, టీజీపీఎస్సీ నిర్వహించిన దాదాపు అన్ని నియామక పరీక్షల్లోనూ అలా వచ్చాయన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ లో మొత్తం మార్కులు ఒకేలా వచ్చిన వారికి పేపర్ల వారీగా వేర్వేరు మార్కులు వచ్చినట్లు కమిషన్ వెల్లడించింది. పక్కపక్కన ఉన్నవారికి ఒకే
మార్కులు రావడం సహజమేనని, గ్రూప్ 1 లో అలా వచ్చిన వారు 1% లోపే ఉన్నట్లు తెలిపింది. నిబంధనల మేరకు యూనివర్సిటీలు, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలోని అధ్యాపకులతో గ్రూప్ 1 మూల్యాంకనం చేసినట్లు వివరించింది. గ్రూప్ 1 మెయిన్స్ లో 18, 19 పరీక్షా కేంద్రాలు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో ఉన్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. అక్కడ మహిళలు, పురుషులకు వేర్వేరు వసతులు లేనందున యూనివర్సిటీ వినతి మేరకు మహిళా అభ్యర్థులనే వేసినట్లు పేర్కొంది. మెయిన్స్ రాసిన మహిళల్లో సుమారు 25% ఆ కేంద్రాల్లో ఉన్నందున అక్కడ ఎంపికైన వారు దాదాపు అదే స్థాయిలో ఉన్నట్లు టీజీపీఎస్సీ స్పష్టతనిచ్చింది. ఎస్టీ కేటగిరీలో టాప్ ర్యాంక్ 206 కాదని, ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన యువతికి 12వ ర్యాంకు వచ్చిందని పేర్కొంది. ప్రిలిమ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినందున హాల్ టికెట్లపై జిల్లా పరీక్షా కోడ్ వేశామని, మెయిన్స్ పరీక్ష కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే జరిగినందున కోడ్ల అయోమయం ఉండకుండా మళ్లీ వేరే హాల్ టికెట్లు ఇచ్చినట్లు కమిషన్ తెలిపింది. ఇది కేవలం పాలనాపరమైన అంశమని టీజీపీఎస్సీ వెల్లడించింది. గ్రూప్ 1 మెయిన్స్ ఉర్దూ మీడియంలో కేవలం 10 మంది రాయగా, అందులో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన 563 మందిలో ఒక్కరే ఉన్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. బొమ్మ పూజితారెడ్డి అనే అభ్యర్థికి రీకౌంటింగ్ తర్వాత మార్కులు తగ్గాయని, ఫోర్జరీ స్టేట్మెంట్లో ఫిర్యాదు చేశారని టీజీపీఎస్సీ తెలిపింది. ఆమెపై చర్యలు తీసుకుంటున్నామని, భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలన్నింటికీ ఎందుకు డీబార్ చేయకూడదో తెలపాలని నోటీసు ఇస్తున్నట్లు తెలిపింది. 6వ పేపర్లో అధిక మార్కులు 100 మాత్రమేనని, అంతకు మించి ఎవరికీ రాలేదని టీజీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. రీకౌంటింగ్ కు దరఖాస్తు చేయని వారికి మార్కులు మార్చారన్న ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అప్లై చేసిన వాటిని నిబంధనల ప్రకారం రీకౌంటింగ్ కు పరిగణలోకి తీసుకున్న తెలిపారు. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఐఐటి, యూపీఎస్సీ, నీట్, క్యాట్ వంటి పరీక్షల్లోనూ ఢిల్లీ, హైదరాబాద్ వంటి సెంటర్ల నుంచే సుమారు 20 నుంచి 30% ఎంపికవుతారని పేర్కొన్నారు. గ్రూప్ 1 నియామక ప్రక్రియలో ఇంటర్వ్యూ లేనందునే ధ్రువపత్రాల పరిశీలనకు ఒక పోస్టుకు ఒకరి చొప్పున ఎంపిక చేశామని, అవసరాన్ని బట్టి మిగతా వారి ప్రతిభ, రిజర్వేషన్ ప్రకారం పిలుస్తామని కార్యదర్శి తెలిపారు. మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని అభ్యర్థులకు సూచించడం సహా తెలిసిన వారు ఉన్నారని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు రాలేదని తెలిపింది. అన్ని నియామక పరీక్షలను నిబంధనల ప్రకారం టీజీపీఎస్సీ ప్రొఫెషనల్ గా నిర్వహిస్తుందని, పుకార్లను నమ్మవద్దని అభ్యర్థులను కోరింది. వడగాలులను రాష్ట్ర విపత్తుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వడగాలుల ప్రభావంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ జీవో జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరితే విపత్తుగా ప్రకటిస్తారు. ఆ సమయంలో మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ప్రభుత్వం ఇస్తోంది. వడదెబ్బకు రైతులు మరణిస్తే రైతు బీమా లేదా పరిహారం ఏదైనా ఒకటే వర్తిస్తుందని పేర్కొంది. ఎస్డీఆర్ఎఫ్ నిధుల్లో ఇచ్చి పరిహారం ఇవ్వనున్నట్లు జీవోలో పేర్కొంది. వడగాలుల వల్లే మరణించినట్లు వైద్యాధికారి, ఎంఆర్ఓ, ఎస్ఐ ధృవీకరించిన తర్వాత కలెక్టర్లు నిధులు మంజూరు చేస్తారు. ఇప్పటి వరకు విపత్తుగా ప్రకటించకపోవటం వల్ల వడగాలులతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆపద్బాంధు పథకం కింద 50,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలుగుతున్నట్లు పేర్కొంది. వృద్ధులు, పిల్లలు, రైతులు, కూలీలు, భవన నిర్మాణ కార్మికులపై తీవ్ర ప్రభావం ఉంటున్నందున విపత్తుగా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. జగన్ జమానాలో జరిగిన మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి లక్ష్యంగా 2వ రోజు సిట్టు సోదాలు నిర్వహించింది. హైదరాబాద్లోని ఐటీ కంపెనీ ఫామ్ హౌస్లో తనిఖీలు చేపట్టి 2019-24 మధ్య ఆర్థిక లావాదేవీల పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ రాజ్ తండ్రికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఈ కుంభకోణంలో సంపాదించిన నల్ల డబ్బును వైట్గా మార్చుకునేందుకు భారీ స్థాయిలో సినిమాల్ని నిర్మించడంతో పాటు మరిన్ని చేపట్టేందుకు కొత్త డైరెక్టర్లకు రాజ్ కసిరెడ్డి అడ్వాన్సులు ఇచ్చినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్నీ తానే వ్యవహరించిన కీలక పాత్రధారి కసిరెడ్డి రాజశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీలు, మద్యం కుంభకోణం సొత్తును పెట్టుబడులుగా పెట్టిన సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో వరుసగా 2వ రోజు సిట్ సోదాలు కొనసాగాయి. మొత్తం 15 బృందాలు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి కొన్ని కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నాయి. రాజ్ కసిరెడ్డి తల్లిదండ్రులతో పాటు అందుబాటులో ఉన్న వారిని ప్రశ్నించి సమాచారం రాబట్టాయి. విచారణకు హాజరు కావాలంటూ రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేంద్ర రెడ్డికి నోటీసులు అందించాయి. సిట్ నోటీసుల్ని బేఖాతరు చేస్తూ విచారణకు హాజరు కాకుండా పరారైపోయిన కసిరెడ్డి ఆర్థిక మూలాల్ని స్తంభింపజేయడం, మద్యం కుంభకోణం సొమ్ము ఏ సంస్థల్లోకి ఎలా మళ్లించారో గుర్తించడమే లక్ష్యంగా సిట్ బృందాలు ఈ సోదాలు కొనసాగిస్తున్నాయి.
హైదరాబాద్లోని మణికొండ ప్రశాంత్ హిల్స్లోని రీసోర్స్ 1 ఐటీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సిట్ బృందాలు తనిఖీలు చేశాయి. ఈ సంస్థకు రాజ్ కసిరెడ్డి భార్య సోదరి పైరెడ్డి మేఘనా ప్రియదర్శిని రెడ్డి ఎండీగా, ఆమె తల్లి పైరెడ్డి సుజాతారెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్లలో ఈ సంస్థకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు, పత్రాల్ని సిట్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటన్నింటినీ విశ్లేషించి మద్యం కుంభకోణం ద్వారా సమకూరిన నల్లధనాన్ని వైట్లోకి మార్చేందుకు ఈ కంపెనీ కేంద్రంగా లావాదేవీలు జరిగాయని సిట్ అనుమానిస్తోంది. అరేట్ ఆసుపత్రి డైరెక్టర్గా ఉన్న డాక్టర్ తీగల విజేందర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ సిట్ అధికారులు సోదాలు జరిపారు. ఈ ఆసుపత్రికి రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టర్గా ఉన్నారు. ఇక్కడ గత 5 ఏళ్లలో జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాల్ని విజేందర్ రెడ్డి నుంచి రాబట్టారు. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లోనూ సోదాలు చేసిన సిట్ అధికారులు అక్కడ కసిరెడ్డికి చెందిన అత్యంత ఖరీదైన వెల్ఫైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. దోచుకున్న నల్లధనాన్ని వైట్లోకి మార్చుకునేందుకు రాజ్ కసిరెడ్డి సినిమాల నిర్మాణం చేపట్టారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే సంస్థను నెలకొల్పి స్పై అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారు. దీనికి కథ కూడా రాజ్ కసిరెడ్డే సమకూర్చినట్లు టైటిల్స్ లో వేసుకున్నారు. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థకు ఉప్పలపాటి చరణ్ తేజ్ అనే ఓ డైరెక్టర్, రచయితను సీఈఓగా పెట్టుకున్నారు. మద్యం కుంభకోణంలో సమకూరిన డబ్బుతో ఒకేసారి భారీగా సినిమాలు నిర్మించడం కోసం పలువురు యువ డైరెక్టర్లు, రచయితలకు అడ్వాన్సులు ఇచ్చారు. ఈలోగా ఎన్నికలు ముంచుకొచ్చేయడం, ఏపీలో జగన్ అధికారం కోల్పోవడం, మద్యం కుంభకోణంపై దర్యాప్తు తీవ్రతరం కావడంతో అన్నీ నిలిపేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. స్పై సినిమాను ఎంత బడ్జెట్లో నిర్మించినట్లు చెప్పారు? దానికి వాస్తవంగా చేసిన వ్యయం ఎంత? ఈ సొత్తు ఎక్కడ్నుంచి సమకూరింది? ఏ రూపాల్లో చెల్లించారు? ఈ సినిమాకు జరిగిన వ్యాపారం ఎంత? తదితర వివరాలన్నీ ఇప్పటికే సిట్ సేకరించింది. కొంతమందికి నగదు రూపంలో చెల్లించినట్లు గుర్తించింది. ఇంకా ఏ సినిమాలు నిర్మాణానికి పైప్లైన్లో పెట్టారు, వాటి కోసం ఎంత వెచ్చించినట్లు లెక్కలు చూపించారు. ఇందుకు మనీ రూటింగ్ ఎలా చేశారు అనే దానిపై సిట్ దర్యాప్తులో పలు కీలకాంశాలు వెలుగు చూశాయి. లో భాగంగా ఏ స్థాయిల్లో ఎవరెవరు ఏ పాత్ర పోషించారు అనే దానిపై సిట్ వివరాలు తీసుకుంది. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటిన వలసలో నిర్మాణమవుతోన్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సత్వర పూర్తికి అన్ని విధాలుగా సహకరిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ టీవీ కట్టిమణి, డీన్ ప్రొఫెసర్ ఎం శరత్ సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. వర్సిటీ నిర్మాణ పనులు, అక్కడి స్థితిగతులపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గిరిజన వర్సిటీ నిర్మాణానికి కేంద్రం 800 కోట్లు కేటాయించిందని, ఇందులో 340 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయని తెలిపారు. మొత్తం 561 ఎకరాల వర్సిటీ ప్రాంగణంలో అడ్మిన్ బిల్డింగ్తో పాటు వసతి భవనాలు, అకాడమిక్ బ్లాక్స్ నిర్మిస్తున్నారని చెప్పారు. ఈ పనులు వేగవంతం చేయాలని వీసీకి సీఎం సూచించారు. ఏడాదిలోగా అన్ని నిర్మాణాలు పూర్తి చేసి భవనాలను అందుబాటులోకి తేవాలని అన్నారు. పోలీసు శాఖ పనితీరులో తెలంగాణకు దేశంలో తొలి స్థానం లభించింది. ప్రజలకు న్యాయం అందించే విషయంలో 1 కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలతో పోల్చగా ఈ ఘనత సాధించింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 పేరిట టాటా ట్రస్ట్ ఈ నివేదిక విడుదల చేసింది. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ తదితర సంస్థల సహకారంతో నివేదిక రూపొందించింది. ఆయా విభాగాలకు కేటాయిస్తున్న బడ్జెట్, మానవ వనరులు, పని ఒత్తిడి, పనితీరులో వైరుధ్యం, మౌలిక వసతులు వంటి వాటిని అధ్యయనంలో పరిగణలోకి తీసుకున్నారు. రాష్ట్రాల వారీగా మొత్తం ర్యాంకింగ్లు పరిశీలిస్తే పోలీసింగ్లో తొలి స్థానంలో నిలిచిన తెలంగాణ జ్యుడిషియరీలో 2, జైళ్ల విభాగంలో 7, న్యాయ సహాయంలో 10వ స్థానంలో నిలిచింది. తాజాగా వెలువడిన 4వ ఎడిషన్ ర్యాంకుల్లో తెలంగాణ 6.15 స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. 6.78 స్కోరుతో కర్ణాటక తొలి స్థానం కైవసం చేసుకుంది. 2019లో వెలువడిన మొదటి ఎడిషన్లో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2020-2022 సంవత్సరాల్లో 3వ స్థానంలో నిలిచింది. ఈసారి అదే స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. అనుమతులు లేని, అనుమతులు ఉల్లంఘించిన నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉండగా విధి విధానాల పేరుతో ప్రభుత్వం జీహెచ్ఎంసీలు అమలు చేస్తున్న క్రమబద్ధీకరణ విధానం అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం ఇస్తున్నట్లుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జంట నగరాల్లో తొలుత అక్రమ నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అనుమతించడం, ఆ తరువాత ప్రభుత్వం రూపొందించిన విధానాల ద్వారా క్రమబద్ధీకరించడం సాధారణమైపోయిందని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ జాగీరిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ పలు అక్రమ నిర్మాణాలు వెలిశాయని, వాటిని అడ్డుకోవడంలో జీహెచ్ఎంసీ విఫలమైందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. అధికారులతో కొమ్మక్కైన నిర్మాణదారులు అనుమతులకు మించి నిర్మాణాలు చేపట్టారన్నారు. అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ సీజ్ చేసిందని, చట్ట ప్రకారం నిర్మాణాలను నిలిపివేయడానికి చర్యలు చేపట్టిందని జీహెచ్ఎంసీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలను విన్న హైకోర్టు ఆ అక్రమ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ కమిషనర్లు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
బాలల అక్రమ రవాణా నేరగాళ్లు సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించారని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బాలల అక్రమ రవాణా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్న సుప్రీంకోర్టు నిందితులు ఎప్పటికప్పుడు నేరాల పోకడలను మారుస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని పేర్కొంది. బాధితులను ఏమారుస్తున్నారని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన రీతిలో అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారని తెలిపింది. న్యాయస్థానాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్తో కూడిన ధర్మాసనం వెల్లడించింది. బాలల అక్రమ రవాణా కేసులో నిందితులైన 13 మందికి అలహాబాద్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను ధర్మాసనం రద్దు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు తీరును ధర్మాసనం తప్పుపట్టింది. నేర తీవ్రత పసిగట్టి నిందితులకు అనుకూలమైన నిర్ణయం వెలువరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సవాలు చేయకపోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అక్రమ రవాణా బాధితులైన చిన్నారులందరినీ పాఠశాలల్లో చేర్పించి వారందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని యూపీ సర్కార్ను ఆదేశించింది. మరోవైపు బాలల అక్రమ రవాణా కేసుపై సెషన్స్ కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలా చూడాలని అలహాబాద్ హైకోర్టు, వారణాసి జిల్లాల కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంలోగా నిందితులపై అభియోగాలు మోపి పరారీలో ఉన్న వారు వెంటనే కోర్టుకు లొంగిపోయేలా చూడాలని పేర్కొంది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అభియోగ పత్రం నమోదు చేసింది. నేషనల్ హెరాల్డ్ ప్రచురణకర్త అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్కు సంబంధించిన 99% షేర్లను 50 లక్షలు బదలాయించుకుని కోట్లు విలువ చేసే ఆస్తుల్ని దోచుకునేందుకు నేరపూరిత కుట్ర పన్నారని ఛార్జిషీట్లో పేర్కొంది. 988 కోట్ల మేర అక్రమ నగదు చలామణికి పాల్పడినట్లు ఆరోపించింది. సోనియా గాంధీ A1గా, రాహుల్ గాంధీ A2గా పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు శ్యామ్ పిట్రోడా, సుమన్ దుబేలను నిందితులుగాను చేర్చింది. నగదు అక్రమ చలామణి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వీరందరిపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసుల్ని విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని ఈడీ కోరింది. మొత్తం దస్త్రాలను సాఫ్ట్ కాపీ రూపంలో అందించాలని న్యాయమూర్తి ఆదేశించారు. సోనియా, రాహుల్పై ఛార్జిషీటు దాఖలు చేయడం ఇదే తొలిసారి. ప్రైవేటు ఫిర్యాదు ఆధారంగా మొదలైన కేసులో ఇలా జరగడం కూడా ఇదే ప్రథమం. ఈ విచారణలో భాగంగా అటాచ్ చేసిన 661 కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు అందజేసినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను ఛార్జిషీట్లో చేర్చడం ముమ్మాటికి ప్రతీకారమేనని కాంగ్రెస్ మండిపడింది. ఆస్తుల్ని జప్తు చేయడం చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ ప్రాయోజిత నేరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు.